ఎలాంటి దురద లేకుండా మంచి టేస్టీగా కంద పులుసు ఈరోజు మనది. చాలా బాగుంటుంది. కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు అందరూ తింటారు. మాకైతే 365 డేస్ అవైలబుల్గా ఉంటుంది. మాకు పొలంలో పండుతూనే ఉంటుంది అనమాట. అందుకే ఆ మాసం ఈ మాసం అని ఉండదు, ఎప్పుడు తింటాము. దీనికి నాన్ వెజ్ జోడింతే ఉంటుంది. దాని టేస్టే వేరు మళ్ళీ. అవి తర్వాత చేసుకుందాము. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కందలో 2 రకాలు ఉంటాయి కదా, స్వీట్ కంద ఉంటుంది, దురదదే ఉంటుంది. ఇది స్వీట్. జస్ట్ ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే చాలు, డైరెక్ట్గా వండేసుకోవడమే ఇది. అదే దురద కంద అనుకో, కుక్కర్లో చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. కానీ టేస్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఒక 30 కేజీ తీసుకున్నాము. పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. చిన్నగా వస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి, పచ్చిమిర్చి ఒక 10 వేసుకున్నాము. పొయ్యి మీద దాకా పెట్టేసాము. వేరుశనగలు వేసాము, కొంచెం మెంతులు వేసుకోవాలి, ఆవాలు, పొట్టు మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, గుప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. మెంతులు కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. పులుసు కూరలు ఎప్పుడు మెంతులు వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు, ఇవన్నీ బాగా చిటపటలు ఆడాలి. కర్రీ ఎప్పుడు కూడా తాలింపు బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఒక గుప్పడు నాటు ఉల్లిపాయలు వాడాం, దేశీ ఉల్లిపాయలు వేసుకున్నాము. ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల. అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఒక్క 5 నిమిషాలు అలా మగ్గితే చాలు. మరీ ఏగాల్సిన పని లేదు. కంద ముక్కలు వేసేసుకుని ఒక్కసారి కలిపెట్టేసి 10 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు కళ్ళు, పసుపు, కారం ఇవన్నీ వేసి ఒక్కసారి తిప్పి వెంటనే వాటర్ వేయకూడదు. ఈ కర్రీ కాదు, ఏ కర్రీ అయినా అంతే. కారం, పసుపు, ఉప్పు వేసిన తర్వాత కలిపెట్టేసి ఒక్క 5 నిమిషాలు అలా వదిలేయాలి మెల్లగా. స్టవ్ అనుకో సిమ్లో పెట్టాలి. పొయ్యి అనుకో మేము ఆటోమేటిక్గా మంట తగ్గించేస్తాం కదా కింద. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. కుక్కర్ అనుకో ఈజీగా అయిపోతుంది. మరి పొయ్యి మీద డైరెక్ట్ వండుతున్నాం కదా, అందుకని కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, ఒక అరగంట అంతే. అది అలా ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క, మరీ ఎక్కువ వేసుకోకుండా మరీ తక్కువ వేయకుండా వేసుకోవాలి. కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్. ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నాము. బాగా పుల్లగా ఉండాలి కూరలో ఎప్పుడు కూడా, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. చింతపండు పులుసు వేసి బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాము ఒక 5 నిమిషాల ముందు, చాలు. అంతే. చూసారా అంత సింపుల్గా అయిపోయిందని. చాలా బాగుంటుంది. ఇదే పద్ధతిలో ఆనపకాయ ఒకటి, గుమ్మడికాయ ఒకటి ఇలా చేసుకోవచ్చు. దేని టేస్ట్ దాందే, కానీ ప్రాసెస్ అయితే ఇదే. పొయ్యి మీద ఉండేమేమో టేస్ట్ మాత్రం అబ్బో భలే. బాగుంది కదా చూడడానికి. పులుసు అంటే పులుసులాగే ఉంటుంది ఇంకా. అందుకే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే, ఉల్లిపాయలు సన్నగా కోసుకుంటే కొంచెం గ్రేవీలా ఉంటుంది. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందని. కుక్కర్ పెట్టాల్సిన పని లేదు. దురద పోవాలంటే చల్లారిన తర్వాత తినాలి కర్రీ ఎప్పుడు కూడా. వేడి మీద ఉన్నప్పుడు తింటే ఖచ్చితంగా దురద పెడుతుంది, స్వీట్ కందైనా కూడా. అందుకే కూర అంతా చల్లారిపోయిన తర్వాత అప్పుడు తినాలి. చాలా బాగుంటుంది. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ ఉన్నాయి కందతోటి, అవన్నీ చేద్దాము. ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.